నాకున్న నాలెడ్జ్ ప్రకారం తమిళే ప్రాచీనమైన భాష. ఆ, వాళ్ళు ఒప్పుకోరు నువ్వు సంస్కృతం దీనికన్నా ముందుందని చెప్పి. సంస్కృతం అంత ప్రాచీనం అయితే సంస్కృతం ఏ లిపి ఉందండి? అనేక లిపిలలో రాసుకోరు సంస్కృతాన్ని, తనకాడ సొంత లిపి ఏం లేదు. లేదు. అసలు ఆ మాటకు వస్తే భాషా శాస్త్రాన్ని కనుక అధ్యయనం చేస్తే సంస్కృతం అనేటువంటిది అది ఇండో జర్మన్ భాష. అది ఉమ్, ఇక్కడ భాష కాదు, ఇండో జర్మన్ లాంగ్వేజ్. అది మన ద్రావిడ లాంగ్వేజ్లు, అవును. తెలుగు, మలయాళీ, తమిళ్ ఇవి అని చెప్పి. దురదృష్టంకి ఏంటంటే తమిళ ప్రజలకు ఉన్నటువంటి భాషా గౌరవం మనకు లేదు, తెలుగుకు లేదు, మనలోకి ఆ ప్రయత్నం లేదు. అంతెందుకు ఇప్పుడు ఏ స్కూల్లో నేను పోయి నువ్వు ఇంగ్లీష్లో బడి పెట్టొద్దురా భయ అంటే ఒప్పుకుంటాడా ఎవడన్నా? పేరెంట్స్ ఒప్పుకుంటారా ఎవడన్నా? ఇంగ్లీష్ మీడియమే అంటారు. మరి అదే ఇంగ్లీష్ అని చెప్తే అయిపోయాయి కదా, ఎందుకు ఈ తిప్పలంతా? అవును, నేర్చుకుంటాడు, ఇందులో నేర్చుకుంటాడు. అవును, ఇప్పుడు ఉదాహరణకు మొన్న 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది, చూసినావా? అవును. 12th ఫెయిల్లో హీరో చాలా కష్టపడి సివిల్ సర్వెంట్ కావాలనుకుంటాడు. ఇంటర్వ్యూకి పోయినప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్లో చదివినావంటే ఇందులో చదువుకోవచ్చు అంటే వాడిని సివిల్ సర్వెంట్గా తీసుకొని కూడా ఇష్టపడదు బోర్డు. అవును. అనివార్యత నుంచి అది వేరే చరిత్ర. కనుక హిందీ భాషలో చదువుకున్నంత మాత్రం సివిల్ సర్వెంట్స్ కూడా నువ్వు కాలేవు కదా, దానికి కూడా ఇష్టం లేదు కదా. ఉండని నీ లోకల్ లాంగ్వేజ్లో సివిల్ సర్వీస్ నేను తెలుగులో కూడా రాసుకోవచ్చు, తమిళలో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు. మరి ఇప్పుడు నువ్వేమో హిందీని తీసుకొచ్చి ఇలా రుద్దుతావు, మరి ఇక్కడ తమిళనాడు తీసుకుపోయి బీహార్ వాళ్ళకి నేర్పుతావా? తమిళ భాష తీసుకుపోయి హర్యానాలోకి నేర్పుతావా? మరి నువ్వు 3 భాషల సిద్ధాంతం అంటే 3 భాషల సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. ద్విభాష సిద్ధాంతమే. ద్విభాష ఈజ్ ఎనఫ్. ఇంగ్లీష్ ఒకటి ప్రపంచ భాష, సెకండ్ లాంగ్వేజ్ ఏ రాష్ట్రం ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంటే ప్రపంచాన్ని మొత్తం నువ్వు పరిచయం. మొదటి నుంచి కూడా ఇట్లా ఈ రుద్దే తమ బీజేపీ భావజాలం ఏదైతే ఉందో అది రుద్దే ప్రయోగాన్ని సోషల్ మీడియా వేదికగా సక్సెస్ఫుల్గా బీజేపీ ఇంప్లిమెంట్ చేసిందని చెప్పేసి ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా చేసినట్టే. సో ఇప్పుడు కొంత బ్రేక్ పడింది అనుకోవచ్చా? ఇప్పుడు టైం పడుతుంది కదా రియలైజ్ కానీకే, ఇప్పుడు ప్రజలు రియలైజ్ కానీకే టైం పడుతుంది. ఏదైతే టెక్నాలజీని వాళ్ళు వాడుకున్నారో ఇప్పుడు అదే టెక్నాలజీ వాళ్ళకి దెబ్బ అవుతుంది. వాడుకుంటారు కదా. ఇప్పుడు వెనకటికి చదువు మేమే చదువుకున్నాం అని చెప్పేసి కొన్ని వర్గాల ప్రజలు మాదే చదువు మాకు అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకన్నా కింది తరగతులు అంతకన్నా బ్రహ్మాండంగా చదువుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు ఆట ఆడినా పాట పాడినా నీ శ్లోకాలు చదవాల్సి వచ్చిన కూడా అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు చదువుతారు కదా. మరి నీ ఇప్పుడు టాలెంట్ అనేది ఏమైనా అబ్బసొత్తు కాదు కదా, జ్ఞానం ఎవరు అబ్బసొత్తు కాదు. కనుక అందరికీ అది ఆటోమేటిక్గా పోతుంది. కనుక ఇప్పుడు బీజేపీ యొక్క ఫాల్స్ ప్రాపగండా వాళ్ళు పెట్టుకునే లక్ష్యాల్లో భాగంగా చేసుకున్నారు. కనుక బీజేపీ అనేటువంటిది ఏం చేసిందనంటే, ఉదాహరణ కాంగ్రెస్లో స్కాములు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. బీజేపీలో స్కాములు లేవా? ఇది ఆర్గనైజ్డ్ స్కాములు ఇవి. ఓకే, అంటే మొత్తం లోన్లను రద్దు చేయడాలు, లేకపోతే స్పెక్ట్రంలను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పడాలు, ఇటువంటి అంత ఆర్గనైజ్డ్ స్కామ్స్ ఇవి. ఇంకోటి ఏం చెప్తారంటే కాంగ్రెస్ ఉంటే తీవ్రవాద దాడులు జరుగుతాయి, అది జరుగుతాయి, ఇది జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు ప్రాపగండ చేశారు. పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగిందండి? బీజేపీ పుల్వామా అటాక్లో ఎన్ని కేజీల ఆర్డీఎక్స్ ఉన్నదండి? ఎటకెళ్ళి వచ్చింది అది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ రోజు కాశ్మీర్ గవర్నర్ ఏమన్నాడు? అవి వాడకండి, బస్సులు వాడకండి, ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరించింది కదా. నువ్వు దాన్ని మాట్లాడదని గవర్నర్ నోరు మూపించే పని కూడా నరేంద్ర మోడీ చేసిందని పత్రికలలో వచ్చినాయి. బీజేపీ అనేటువంటిది ఒక ఫ్యాసిస్ట్ సంస్థ, పార్టీ. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫ్యాసిస్టు స్వభావం కలిగిన సంస్థ. కనుక ఫ్యాసిజానికి మొట్టమొదటి అవసరం ఏంటంటే ఫాల్స్ ప్రాపగండా, తప్పులను. ఇప్పుడు భారతదేశ చరిత్ర గురించి ఏమైనా చెప్పుకోనికి ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. చరిత్ర గురించి చెప్పుకోనికి నీకు ఏమీ లేదా. మీరు దేశద్రోహి అంటారు. దేశద్రోహి అంటారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో దేశద్రోహులమే మనం. ఈ దేశం మాది, నువ్వు నీ దేశానికి పనికిరావని కామెంట్లు పెడుతుర్రు, మిమ్మల్ని కూడా పెడతారు. నేను వాడు గిట్లనే అన్నాను, నన్ను గిట్లనే అంటే నేనేమన్నానంటే, అవరా భయ్ నువ్వు మీ అమ్మకు పుట్టేటప్పుడు చేతుల ఈ దేశాన్ని కూడా పట్టుకొని పుట్టినావా అని అడిగినాను నేను. అంటే ఈ భూభాగాన్ని మీ అమ్మకన్నదా ఏమన్నా? ఇది ఈ దేశం అందరిది. ఇది నీ దేశం అయినట్టు మిగతాలంతా దేశద్రోహులు అయినట్టు మాట్లాడతావేందని చెప్పేసాను. ఈ అంతా కొన్ని రోజులు అయ్యేటల కల్లా అన్ని ఇప్పుడు ఏదైనా సరే పెరుగుట విరుగుట కోసమే అంటారు, చూసినావా? పెరిగిన తర్వాత ఇరుగుతుంది ఏదైనా, ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. ఇప్పుడు సముద్రంలో అలకు కూడా ఒకసారి పైకి ఎక్కి మళ్ళీ కిందికి వచ్చినట్టుగానే ఇప్పుడు హిట్లర్ కన్నా అంతకన్నా తీసిమార్కాలు ఏం కాదు కదా. హిట్లర్ ఎంత, జర్మనీ చిన్న దేశం అండి. జర్మనీ చిన్న దేశం, 8 కోట్ల జనాభా. అంత చిన్న దేశంలో హిట్లర్ ఎన్ని పరిపాలించిండు? 12 సంవత్సరాలు పరిపాలించిండు. కథం అయిపోయింది. ముసోలిని ఎంత పరిపాలించిండు? 11 సంవత్సరాలు పరిపాలించాడు. వీళ్ళు ఈ టైం అంతా గింతే ఇది.
ఇంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.